జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్న దళితులంటూ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వద్దని, అంతేకాక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్లి అన్న జగన్తో షర్మిల అరగంట మంత్రాల సారాంశంలో ఆంతర్యం ఏమిటోనని అనడమే కాక తని అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ నేడు దళిత సింహ గర్జన సన్నాహక సమావేశమని ప్రకటించిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. వివరాలను పరిశీలిస్తే రాజమహేంద్రవరం దళితుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్న దళిత సింహగర్జన సభకు దిశానిర్దేశం చేసేందుకు నేడు రాష్ట్ర దళిత నాయకులతో బొమ్మూరు బహిరంగ సభ వేదిక వద్ద సన్నాహక సమావేశం ఏర్పాట్లు చేసినట్లు అమలాపురం మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ చెప్పారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశం హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి జగన్కు బాసటగా నిలిచిందని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. దళితులను అన్ని రకాలుగా వంచారని మండిపడ్డారు. అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దళితులను జగన్ ఏ విధంగా దగా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సన్నాహక సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి దళిత నాయకులంతా రేపటి సమావేశానికి రావాలని కోరారు. తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వద్దని హర్షకుమార్ సూచించారు. ఆ రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడ ఎలా పనిచేయగలరని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టారని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి జగన్ ఇంటికి వెళ్లిన షర్మిలతో అన్న జగన్ అరగంట మంత్రాలు జరిపారని, మోడీని నేను చూసుకుంటాను, నువ్వు సోనియాను చూసుకో, ఎవరు అధికారంలోకి వచ్చినా మనం సేఫ్గా ఉంటామని జగన్ చెప్పారని జనం భావిస్తున్నారని హర్షకుమార్ అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించాలని కోరారు. 2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కి బేషరతుగా సపోర్ట్ చేశారు, సంతోషం. కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిల గారిని ఆమోదించలేదు. ఒకవేళ ఆమోదించినట్లయితే బేషరతుగా ఆవిడకి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్లో, తెలంగాణలో ఒక స్టేజ్ మీదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. కనీసం రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అయినా కానీ ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఒకసారి రాష్ట్రాన్ని మీరు విడగొట్టారు. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు విడగొట్టిన తర్వాత ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది. మా నిర్ణయానికి, మా అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆంధ్రాలో ఉన్న పార్టీలు, ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినా కానీ రాష్ట్రాన్ని విభజించి మీరు తెలంగాణకి పెద్దపీట వేశారు. వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు
వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో. మన పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలని ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ షర్మిలా గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాలు, దాని యొక్క వెనక ఉన్న కుట్ర గురించే నేను మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, షర్మిలా గారిని ఏఐసిసిలో తీసుకోండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి, రాజ్యసభ నుంచి రాజ్యసభకు పంపించండి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయినర్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే. అంతేగాని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడితే తెలంగాణ బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తున్నానన్న చెప్పిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర బాధ్యతలు చేపడితే రాబోయే పరిణామాలే నేను ఇక్కడ తెలియజేస్తాను.